హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి జూలై 1, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే, కువైట్ ప్రభుత్వం ఆగస్టు 1వ తారీఖు నుంచి కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళేవాళ్ళు కానీ, అలాగే బయట దేశాల నుంచి కువైట్కి వచ్చేవాళ్ళు కానీ వ్యాక్సిన్ అటువంటిది తప్పనిసరి అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది కదా. సో ఆ దిశగానే ప్రస్తుతానికి కువైట్ ప్రభుత్వం ఏదైనా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆగస్టు 1వ తారీఖు నుంచి ఎవరైతే కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్స్ అయితే తీసుకుని ఉండాలి. అలాగే ఎవరైతే రావాలనుకుంటున్నారో వారు కూడా తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్స్ ఏదైనా తీసుకుని ఉండాల్సి ఉంటుంది. ఇది మెయిన్గా ఉన్నటువంటి కాన్సెప్ట్. అయితే ఇందులో కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. అది ఎలాగంటే, కువైట్ నుంచి ఎవరైతే వెళుతుంటారో అలాంటి వాళ్ళల్లో సూన్ వీజా కలిగినటువంటి వాళ్ళకైతే కనుక వ్యాక్సిన్ లేకపోయినా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే కువైట్ నుంచి బయట దేశాలకి. కాదు వాళ్ళకి మాత్రం ఆగస్టు పైన వెళ్ళే వాళ్ళకి తప్పనిసరిగా వ్యాక్సిన్ ఉంటేనే పంపిస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరైతే వస్తుంటారో వచ్చే వాళ్ళల్లో సూన్ వీజా వాళ్ళకి 100% 2 డోసులు వ్యాక్సిన్ తీసుకొని ఉంటేనే కువైట్కి రావడానికి అవకాశం ఉంటుంది. కాదు వాళ్ళకైతే కనుక వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే వాళ్ళు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండడానికి రెడీ అయ్యి రావాలి. ఎందుకంటే వాళ్ళు క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది. సో ఇది ఇప్పటివరకు వీళ్ళు చెప్పింది అయితే కనుక. అయితే ఏ వ్యాక్సిన్స్ తీసుకోవాలి? మీరు కువైట్లో ఉంటే కువైట్లో ఏదైతే వ్యాక్సిన్స్ తీసుకున్నారో అవి తీసుకోవచ్చు. లేదు ఇండియాలో తీసుకున్నారనుకోండి, ఇండియాలో కూడా కువైట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ చేసినటువంటి వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో, అంటే కువైట్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన వ్యాక్సిన్స్ ఒక 4 ఉన్నాయి. ఒకటి వచ్చి ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్, 2 వచ్చి ఫైజర్, 3 వచ్చి జాన్సన్ అండ్ జాన్సన్, 4 వచ్చి మోడర్నా. ఓకేనా? ఈ 4 వ్యాక్సిన్స్ ఉన్నాయి. అయితే ఈ 4గిట్లో మన భారతదేశంలో ఏ ఒక్క వ్యాక్సిన్ కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేదు. కానీ ప్రస్తుతానికి మన భారతదేశంలో కోవిషీల్డ్ అనేసి ఇస్తున్నారు కదా, ఇది కూడా ఆస్ట్రాజెనికా వాళ్ళే. కాబట్టి దానికైతే అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా సరే కోవిషీల్డ్ వ్యాక్సిన్ అటువంటి తీసుకుంటే మన భారతదేశంలో వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. సో కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేది 2 డోసులు వ్యాక్సిన్ తీసుకొని ఉంటే వాళ్ళు కువైట్కి రావడానికి అవకాశం ఉంటుంది. అది కాదిం వీజా వాళ్ళు కానీ సూన్ వీజా కానీ ఎవరైనా సరే కోవిడ్ షీల్డ్ అనేటువంటిది 2 డోసులు వ్యాక్సిన్ తీసుకొని ఉంటే మాత్రమే కువైట్కి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే కాదిం వాళ్ళకి మాత్రం వ్యాక్సిన్ ఉన్నా లేకపోయినా రావచ్చు, కాకపోతే క్వారంటైన్ ఉంటుంది. అయితే అది కూడా కన్ఫర్మ్గా తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు విధంగా చెప్పారు. కానీ ఫ్యూచర్లో 100% వ్యాక్సిన్ ఉంటేనే రాణిస్తామని చెప్పినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో మొత్తం మీద ఏంటంటే, కువైట్కి రావాలనుకున్న వాళ్ళు 100కి 100% 2 డోసులు వ్యాక్సిన్ అయితే తీసుకొని ఉండాలి. కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళే వాళ్ళకైతే కనుక కాదిం వీజా వాళ్ళకి మాత్రం 100% వ్యాక్సిన్ ఉండాలి. సూన్ వీజాలకి అయితే ఉన్నా లేకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఉండాలి. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు. అంటే ఒక 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారి పరిస్థితి ఏమిటి? వారు బయట దేశాల నుంచి రావాలంటే వాళ్ళకి వ్యాక్సిన్ తప్పనిసరి అనేసి అంటే, కువైట్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం అయితే తప్పనిసరిగా వాళ్ళకి వ్యాక్సిన్ ఉండాలి అనేసి అంటున్నారు. కువైట్లో అయితే 12 నుంచి 15 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరికీ వ్యాక్సిన్స్ ప్రస్తుతానికి అందించడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు. ఆగస్టు నుంచి అందిస్తామని చెప్తున్నారు. అయితే బయట దేశాల నుంచి వచ్చే వాళ్ళకి 100% అది ఓకే చేస్తారా, లేదంటే వాళ్ళకి వెసులుబాటు ఇస్తారా అనే దాని గురించి ప్రస్తుతానికి అయితే ఒక చర్చ జరుగుతుంది. మ్యాక్సిమం అది లేకుండా ఉండొచ్చు. ఎందుకంటే బయట దేశాల్లో చిన్నపిల్లలకు వ్యాక్సిన్స్ ఇవ్వట్లేదు. ఉదాహరణ మన భారతదేశంలో తీసుకుందాం. ఇంకా మన భారతదేశంలో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వ్యాక్సిన్స్ ఇంకా అందించలేదు. అలాంటిది చిన్నపిల్లలకి ఎలా అందించగలరు? సో అదైతే కొద్దిగా డౌటే. మ్యాక్సిమం అది ఉండకపోవచ్చు. సో చిన్నపిల్లల గురించి అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళకి మాత్రం తప్పనిసరిగా 2 డోసులు వ్యాక్సిన్ తీసుకుని ఉంటేనే రావడానికి అయితే కనుక అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ ఉంది, సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకొని మేము వెళ్ళొచ్చా అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఆ పని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయకండి. ఎందుకంటే కువైట్లో మీరు ఒక డోస్ తీసుకుంటారు, సెకండ్ డోస్ మరి ఎక్కడ తీసుకుంటారు? వీళ్ళు ఏమని చెప్తారంటే 2 డోసులు వ్యాక్సిన్ తీసుకొని ఉంటేనే మేము కువైట్కి రాణిస్తాం. ఒకవేళ మీరు ఇక్కడ ఒక వ్యాక్సిన్ తీసుకున్న సెకండ్ డోస్ అనేటువంటిది మీరు ఏ దేశానికైతే వెళ్తారో అక్కడ మీరు సెకండ్ డోస్ కంప్లీట్ చేసినట్టయితే అప్పుడు మేము రాణిస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఇచ్చేటువంటి వ్యాక్సిన్ మన భారతదేశంలో ఏ వ్యాక్సిన్ కానీ ప్రస్తుతానికి లేదు. కాబట్టి అక్కడ మీరు సెకండ్ డోస్ కంప్లీట్ చేయలేరు. కాబట్టి 100కి 100% మీరు కువైట్లోనే 2 డోసులు కంప్లీట్ చేసుకొని అప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి. లేదు ఇక్కడ పూర్తిగా వేసుకోకుండా ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర 2 డోసులు వేయించుకోండి. అది ఆగస్టు లోపు అయితే. ఆగస్టు పైన అయితే 100% మీరు వ్యాక్సిన్ వేయించుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఒక డోస్ ఇక్కడ ఒక డోస్ అక్కడ అనేటువంటి దాని గురించి అయితే మర్చిపోండి. ఇది నేను చాలాసార్లు గతంలో కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ చెప్తాను. మీరు తీసుకుంటే 2 డోసులు వ్యాక్సిన్ ఏదైనా ఒక చోటే తీసుకోండి. కువైట్లో 2 డోసులు తీసుకోండి, లేదంటే ఇండియాలో 2 డోసులు తీసుకోండి. అప్పుడే మీకు టెన్షన్ లేకుండా ఉంటుంది. లేదంటే ఇక్కడ ఒక వ్యాక్సిన్ అక్కడ ఒక వ్యాక్సిన్, దానికి మళ్ళీ అప్రూవల్, దానికి మళ్ళీ మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయడం, డౌన్లోడ్ చేసుకోవడం, ఇవన్నీ పెద్ద తతంగాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక చోటే 2 వ్యాక్సిన్లు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. కువైట్లో ఆగస్టు 1వ తారీఖు నుంచి పెట్రోల్ బంక్ దగ్గర సర్వీస్ ఛార్జెస్ కింద అదనంగా ఒక 200 పిల్స్ వసూలు చేయాలని చెప్పేసి
ఈ పెట్రోల్ బంకుల యొక్క యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అంటే బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే కువైట్కి సంబంధించిన కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అంటే ఈ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ వాళ్ళు అయితే దీన్ని ఖండించడం జరిగింది. సో కువైట్లో ఈ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ అనుమతి లేకుండా ఎవరికైనా ఆ విధంగా మనీ అయితే వసూలు చేయడానికి కుదరదు, కాబట్టి దీన్ని మేము క్యాన్సిల్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఆగస్టు 1వ తారీఖు నుంచి పెట్రోల్ బంకుల దగ్గర ఈ సర్వీస్ ఛార్జెస్ 200 పిల్స్ అనేటువంటిది ఇంకా లేనట్టే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మంత్రిత్వ శాఖ నుంచి దీనికి అనుమతి లేదు. మెయిన్ మనకు మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి ఉంటేనే ఏదైనా సరే అమలు చేయడానికి కుదురుతుంది. సో మంత్రిత్వ శాఖ దీన్ని వ్యతిరేకించి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ఇక లేనట్టే మనం చెప్పుకోవాలి. ఒకవేళ ఫ్యూచర్ లేదనగా దీనికి సంబంధించి ఇంకేదైనా అప్డేట్ వస్తే కనుక మీకు నేను అందజేస్తాను. కువైట్లోని కుబర్ ఐలాండ్ దగ్గర కువైట్కి సంబంధించిన 11 మంది ఆడవాళ్లతోటి వెళ్తున్న ఒక బోటు అనుకోకుండా సడన్గా అది మునిగిపోవడం స్టార్ట్ అయింది. ఈ సమాచారాన్ని కువైట్కి సంబంధించిన కోస్ట్ గార్డ్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుట్న కోస్ట్ గార్డ్ సిబ్బంది అక్కడ చేరుకొని ఆ 11 మంది ఆడవాళ్ళని రక్షించారు. అలాగే ఆ బోట్ని కూడా సురక్షితంగా ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. ركبنا برشوت الاول والثاني، هني برشوتين وتحت في برشوت. راح نتفخم بالجنريترات اللي هني. راح يتعدل بعدين نحط نزافات نطلع الماي وقلص. الطراد اللي بيقلص. تبارك الرحمن 1 2 3 في واحد تحت في واحد هناك في واحد من قدام خليه يرفع الصدر شوي. هذه النزافة الأمامية وفي نزافة خلفية. మన భారతదేశంలో కరోనాకి టీకాలు అందిస్తున్న కంపెనీలు అందులోనూ ముఖ్యంగా బయట దేశాలకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారికి కనుక కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందించడం జరుగుతుంది. సో దాన్ని ఇంతకుముందు కువైట్ గవర్నమెంట్ కూడా అప్రూవల్ లేకుండా ఉన్నది. ఈ మధ్యకాలంలో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మనం కువైట్కి రావడానికి అవకాశం ఉంది. అయితే యూయూ అంటే యూరోపియన్ యూనియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో అంటే యూరోప్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం భారతదేశంలో తీసుకున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అవి వేయించుకున్న వాళ్ళకి మా దేశాలకు రావడానికి అనుమతి లేదని చెప్పేసి చెప్పింది. అయితే మన భారతదేశం దీనికి ధీటుగా సమాధానం చెప్పడం జరిగింది. ఏమనేసి అంటే ఒకవేళ మీరు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి మీ దేశాలకు అనుమతి ఇవ్వకపోతే మేము కూడా యూరోపియన్ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మా దేశానికి వస్తే వారికి కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు కూడా పెట్టడం జరుగుతుంది. అంటే ఈ క్వారంటైన్ అనేటువంటిది కఠినతరం చేస్తాం. అలాగే మీరు ఇచ్చేటువంటి సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయో వాటిని మేము క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఆ సర్టిఫికేట్లు మా దేశంలో చల్లవు అని చెప్పేసి మేము కూడా చెప్తాం అని చెప్పేసి వీళ్ళు చెప్పడంతో యూరోపియన్ యూనియన్ దేశాలు కొద్దిగా తగ్గి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కూడా వారి దేశానికి రావడానికి అనుమతిస్తున్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద కోవిషీల్డ్ ప్రస్తుతానికి సౌదీ, దుబాయ్, మన కువైట్ అలాగే యూరోపియన్ యూనియన్ దేశాలకు కూడా ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కువైట్లో ఈ మధ్య కాలంలో చాలామంది అక్రమంగా మాదక ద్రవ్యాలను తరలిస్తుండగా పోలీసు వాళ్ళు ఏదైనా పట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో ముబారక్ అబ్దుల్లా ఏరియాలో ఒక కువైట్కి సంబంధించిన 2 పౌరులు ఏకంగా వారి ఇంట్లోనే ఈ గంజాయి మొక్కలను పెంచడం స్టార్ట్ చేశారు. ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచడానికి గల వాతావరణాన్ని ఏర్పాటు చేసి అక్కడ గంజాయి మొక్కలను పెంచారు. ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి కువైట్కి సంబంధించినటువంటి మాదక ద్రవ్యాల నియంత్రణ శాఖ వాళ్ళు హుటాహుటిన అక్కడ చేరుకొని వారిపైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఈ గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే భారీ మొత్తంలో ఇంకా కొన్ని మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకొని వీరిని విచారణ నిమిత్తం అని చెప్పేసి స్టేషన్కి తరలించడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఇండియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నామండి, అయితే దాన్ని మేము కువైట్కి సంబంధించిన వెబ్సైట్లో ఎలా అప్లోడ్ చేయాలని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్ దానికోసం చెప్పేసి మేము వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. బయట దేశాల్లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కువైట్కి సంబంధించిన వెబ్సైట్లో అప్లోడ్ చేయడం కోసం చెప్పేసి ఒక లింక్ ఇచ్చినాను. ఆ లింక్ ఓపెన్ చేసి దాంట్లో స్టెప్ బై స్టెప్ మీకు ఆప్షన్స్ వస్తుంటాయి. దాన్ని 1 by 1 మీరు చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత 3 days తర్వాత మీకు ఒక మెయిల్ రావడం జరుగుతుంది. ఆ మెయిల్ ఓకే అయిన తర్వాత మీరు తర్వాత ఇమ్యూని అప్లికేషన్లో లాగిన్ అయ్యి దాంట్లో నుంచి మీరు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అక్కడ మీకు వ్యాక్సిన్ సెలెక్ట్ చేసుకోవాల్సింది వచ్చి మీరు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ కోవిషీల్డ్ అనేసి ఉండదు, ఆక్స్ఫర్డ్ అనేటువంటి వ్యాక్సిన్ సెలెక్ట్ చేసుకోండి. అలా అక్కడ మీకు 3 ఆప్షన్స్ వస్తాయండి. ఒకటి వచ్చి సింగిల్ డోసా, డబుల్ డోసా, లేదంటే ఫస్ట్ సెకండ్ 2 డోసులు కలిపి అప్లోడ్ చేయాలనుకుంటున్నారని చెప్పేసి అడుగుతుంది. మీరు 2 డోసులు సెలెక్ట్ చేసుకోండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫస్ట్ డోస్ మాత్రం సెలెక్ట్ చేస్తున్నారు, దానివల్ల ఒక సర్టిఫికేట్ మాత్రమే మీరు అప్లోడ్ చేయగలరు. లేదు సెకండ్ డోస్ మాత్రమే అనుకోండి. ఆ సెకండ్ డోస్ అనే ఆప్షన్ ఎందుకు పెట్టారనేసి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట దేశాల్లో ఒక వ్యాక్సిన్ వేయించుకున్నాం, ఇండియాలో ఇంకొక డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నాం, అప్పుడు మనం సెకండ్ డోస్ పెట్టాలి. ఎందుకంటే ఇంకొక వ్యాక్సిన్ అనేటువంటి ఆల్రెడీ మనం బయట దేశాలు వేయించేసుకున్నాం కాబట్టి సెకండ్ డోస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఫస్ట్ డోస్ అనుకోండి, మనం అప్పుడే ఫస్ట్ టైం మన ఇండియాలో ఒక వ్యాక్సిన్ వేయించుకుంటున్నాం, సెకండ్ డోసు మనం కువైట్కి వెళ్ళి వేయించుకుందాం అనుకున్న వాళ్ళకి ఫస్ట్ డోస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. అలా కాకుండా 2 డోసుల వ్యాక్సిన్ మీరు మనం ఇండియాలోనే వేయించుకుంటే ఫస్ట్ అండ్ సెకండ్ డోస్
అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి మీది ఏదైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో ఆ 2 సర్టిఫికెట్లు మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మామూలు ఫోటోల రూపంలో అప్లోడ్ చేస్తే అది యాక్సెప్ట్ చేయదు. పీడిఎఫ్ ఫార్మేట్లో మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 500 KB కన్నా సైజ్ అనేటువంటి తక్కువ ఉండాలి. ఓకేనా, అది బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఓన్లీ ఫొటోస్ మాత్రం అప్లోడ్ చేస్తున్నారు, అది క్యాన్సిల్ అయిపోతుంది, యాక్సెప్ట్ చేయదు సిస్టమ్. అది తప్పనిసరిగా పీడిఎఫ్ ఫార్మేట్లోనే ఉండాలన్నమాట. ఓకేనా, సో దీనికి సంబంధించి నేను ఒక వీడియో కూడా తయారు చేస్తాను. అయితే ఇది ఇంకా కొద్దిగా టైం పడుతుంది, ఒక 1 వీక్ to 10 days టైం పడుతుంది. ఎందుకంటే నాకు వేరే వాళ్ళు సర్టిఫికేట్స్ ఎవరిని ఇవ్వాలి, అవి వచ్చిన తర్వాత నేను అప్లోడ్ చేయాలి. ఈ ప్రాసెస్ నేను స్టార్ట్ చేస్తాను. ఆ సర్టిఫికేట్లు అప్లోడ్ చేసిన తర్వాత ఈమెయిల్ రావడానికి 3 రోజులు పడుతుంది. ఆ ఈమెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇమ్యూనిలో లాగిన్ అవ్వాలి. దాంట్లో లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేయడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. కాబట్టి ఇంకొక వారం 10 రోజుల్లో నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. దాంట్లో నేను క్లియర్గా ఈ సర్టిఫికేట్ అనేది ఎలా అప్లోడ్ చేసుకోవాలి, దాన్ని మన కువైట్ ఇమ్యూన్ యాప్లో నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దాని గురించి క్లియర్గా చెప్తాను. ఈలోపు మీరు కూడా ట్రై చేయండి. అప్లికేషన్ అప్లోడ్ చేసి డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేసి రెడీగా ఉన్నట్టయితే ఆగస్ట్ నుంచి ఎవరైతే 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్నారో, అలాగే ఎవరికైతే అకామా వ్యాలిడ్గా ఉంటుందో అలాంటి వాళ్ళు కువైట్ రావడానికి అవకాశం ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కువైట్ నుంచి భారతదేశానికి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవడానికి ఏదైనా కార్గో సంస్థ నెంబర్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను మీకు డిస్ప్లే అయితే ఒక నెంబర్ ఇస్తాను. ఇది స్కై ఎక్స్ప్రెస్ అని చెప్పేసి కార్గో సంస్థ ఇది. సో వీళ్ళు మంచి సర్వీస్ ఇస్తున్నారు, ధర కూడా బాగానే ఉంది, అలాగే వస్తువులు కూడా చాలా సేఫ్గా ఇంటికి చేర్చడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా సరే కార్గో ద్వారా వస్తువులు పంపించాలనుకుంటే మీకు డిస్ప్లే ఇచ్చిన నెంబర్, ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని మీరు వస్తువులు అయితే పంపించుకోవచ్చు. ఫ్రెండ్స్, సాల్మేలోని గ్రాండ్ హైపర్ బిల్డింగ్లో మన తెలుగు వారికి సంబంధించినటువంటి స్మార్ట్ గిఫ్ట్ అండ్ నావల్టీస్ అని చెప్పేసి ఒక షాప్ ఉంది. ఇక్కడ అన్ని రకాల గిఫ్ట్ వస్తువులు, అలాగే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యాన్సీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ లభిస్తాయి. అలాగే బట్టలు కూడా లభించడం జరుగుతుంది. అంటే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి డ్రెస్సులు కానీ, శారీస్ కానీ, బ్లౌజులు కానీ ఇలాంటివి దొరుకుతాయి. అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో మనకు జనరల్గా కావాలంటే మాల్యా వరకు వెళ్తుంటాం, కానీ మాల్యా వరకు వెళ్ళకుండానే అక్కడ ఏవైతే దొరుకుతాయో దానికన్నా ఇంకా ఎక్కువగానే వస్తువులు అయితే ఇక్కడ దొరకడం జరుగుతుంది. సో మీకు ఎవరికైనా సరే ఫ్యాన్సీ అలాగే గిఫ్ట్ ఐటమ్స్, అలాగే ఇలా లేడీస్కి సంబంధించినటువంటి శారీస్ కానీ, డ్రెస్సులు కానీ ఏదైనా కావాలనుకున్నా సరే మీరు ఈ షాప్ని అయితే విజిట్ చేయొచ్చు. వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా మీకు డిస్ప్లే ఇస్తున్నాను. ఒకవేళ మీకు కావాలంటే ఫోన్ చేసి కనుక్కొని డోర్ డెలివరీ ద్వారా మీరు ఇంటికి తెప్పించుకోవచ్చు. వీళ్ళైతే కనుక మీకు డోర్ డెలివరీ సర్వీస్ కూడా కల్పించడం జరుగుతుంది. సో వీళ్ళకి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది. ఆ వీడియో అయితే కనుక నేను ఆఖరిలో, అంటే ఈ వీడియో చివరిలో నేను పోస్ట్ చేస్తాను. ఆ వీడియోని కూడా ఒకసారి మీరు చూసి అందులో ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసి ఏదైనా వస్తువులు కావాలంటే మీరు ఇంటికి తెప్పించుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో 245 రూపాయలుగా ఉంది. ఫ్రెండ్స్, ఇవాళ ఉదయం మధ్యాహ్నం కూడా 244 రూపాయల 20 పైసలుగానే ఉంది. కానీ ఇప్పుడు సడన్గా ఒక 245 రూపాయలకు రావడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఇంకా కొద్దిగా ధర బాగుంది. ఎవరైనా సరే డబ్బులు పంపించాలనుకుంటే ఇప్పుడు పంపించుకోవచ్చు. రేపు ఉదయానికి ధర ఎలా ఉంటుందో మనకు తెలియదు. రేపు ఉదయం మళ్ళీ నేను 11-12 గంటలకల్లా మళ్ళీ నేను అప్డేట్ అయితే కనుక నీలశ్రీ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. రేపు ఎవరైనా డబ్బులు పంపించాలనుకుంటే ఆ అప్డేట్ చూసి అప్పుడు మీరు పంపించుకోండి. ప్రస్తుతానికైతే మాత్రం ఈ ధర ఉంది, 245 రూపాయలుగా ఉంది. ఫ్రెండ్స్, కువైట్లో నుండి ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా మీరు ఆన్లైన్లో కూడా అమౌంట్ పంపించడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గర కేనోట్ ఉన్నట్టయితే కనుక వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ప్లే స్టోర్లో ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్ ద్వారా కూడా మీరు అమౌంట్ పంపించవచ్చు. ఆన్లైన్లో మీరు అమౌంట్ పంపించినట్టయితే మీ డబ్బు అనేది చాలా సెక్యూర్గా ట్రాన్స్ఫర్ అవుతుంది, అలాగే మంచి ధర కూడా రావడం జరుగుతుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 700 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 322 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ అయితే ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగా నేను యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కువైట్ మొత్తం మీద ఒక 1836 కొత్త కరోనా కేసులు నమోదు, అలాగే 1677 మంది ఈ కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా సుమారు ఒక 8 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే నిన్న మొత్తం మీద మన భారతదేశంలో 48,606 కొత్త కరోనా కేసులు నమోదు, అలాగే 61,813 మంది ఈ కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా ఒక 1,002 మంది అయితే ఈ వ్యాధి కారణంగా నిన్న మన భారతదేశంలో చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు దేశం మొత్తం మీద సుమారుగా 42,758 కొత్త కరోనా కేసులు నమోదు, 53,562 మంది వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది. 776 మంది ఈ కరోనా కారణంగా ఇవాళ మన భారతదేశంలో చనిపోవడం జరిగింది. ఇంకా మన దేశంలో సుమారుగా 5,05,902 మంది ఈ కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మన భారతదేశంలో సుమారుగా 33,57,16,019 మందికి ఈ కరోనా టీకాలు అయితే అందించడం జరిగింది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 9,195 కొత్త కరోనా కేసులు నమోదు, కేరళలో 12,868, కర్ణాటకలో 3,203, తమిళనాడులో 4,481, పశ్చిమ బెంగాల్లో 1,501, అలాగే ఢిల్లీలో 93 కేసుల చొప్పున నమోదు జరిగింది.
అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 3,841 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 18,93,354 చేరుకుంది. ఇందులో 38,178 మంది వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 3,963 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 18,42,432 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో సుమారుగా ఒక 38 మంది కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 12,744 చేరుకుంది. అదే మనం ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో నమోదైన కేసులు మన జిల్లాల వరకు చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో 760 కేసులు నమోదై, చిత్తూరులో 616, గుంటూరులో 313, పశ్చిమ గోదావరిలో 504, అనంతపురంలో 141, విశాఖపట్నంలో 163, నెల్లూరులో 261, కర్నూలులో 45, ప్రకాశంలో 296, శ్రీకాకుళంలో 113, కడపలో 171, కృష్ణాలో 350, అలాగే విజయనగరంలో 108 కేసుల చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 869 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 6,24,379 చేరుకుంది. ఇందులో 13,052 మంది వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 1,197 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,07,658 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో సుమారుగా ఒక 8 మంది కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 3,669 చేరుకుంది. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 18,31,00,000 కేసులు నమోదుకంగా అందులో 16,76,00,000 మంది అయితే ఇప్పటివరకు ఈ వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా 39,65,000 మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద 3,91,000 కేసులు నమోదుకంగా అందులో అమెరికాలో 14,197 కేసులు, మన భారతదేశంలో 48,878 కేసులు, బ్రెజిల్లో 45,800, రష్యాలో 21,000, యూకేలో 25,000, అర్జెంటీనాలో 22,000, అలాగే కొలంబియాలో 27,900 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు. వారి కోసం చెప్పేసి నేను కొంత సమాచారాన్ని అయితే అందిస్తున్నాను. ఫ్రెండ్స్, ఎక్కడ వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను మీకు అందించగలను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే కనుక మీరే కాల్ చేసి కనుక్కున్నప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను ఇచ్చినటువంటి నెంబర్కి మీరు ఎవరికైనా ₹1 డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైనా మీరు డబ్బులు పే చేసి ఆ జాబ్ కానీ వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టడం జరిగింది. సభా హాల్ సాలంలో ఉన్నటువంటి ఫార్మాజోన్ మెడికల్ షాప్లో పనిచేయడానికి హెల్పర్ ఒకరు కావాలని చెప్పేసి చెప్తున్నారు. అది మగవాళ్ళు కావాలి, అయితే కొద్దిగా చదువుకొని ఉండాలి, ఏదైనా చదవడం వచ్చి ఉండాలి. అంటే ఇంగ్లీష్ పేర్లో ఉంటాయి కాబట్టి మెడికల్ షాప్లో అవి కొద్దిగా చదవడం వచ్చి ఉండాలి. హెల్పర్ ఒకరు కావాలి, అంటే క్లీనింగ్ చేసుకోవడానికి, వస్తువులు సామాన్లు సర్దుకోవడానికి మనిషి కావాలి. కొత్త వాళ్ళకైతే కనుక సుమారుగా 180 దినాల వరకు జీతం ఉంటుంది. పాత వాళ్ళకైతే కనుక అంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే కనుక 200 దినాలుగా జీతం ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకా మీకు పూర్తి వాళ్ళు కావాలనుకుంటే మీకు డిస్ప్లేలోకి నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. అయితే ఎవరైతే తనాదుల పైన వస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలోకి నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో టెంపరీగా ఒక 2 నెలల కోసం ఒక మగ వంట మనిషి కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలోకి నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి కైతాన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. తనాదుల పైన వచ్చినట్టయితే కనుక తనాదులుగా డబ్బులు కట్టి అకౌంట్ మార్చుకుంటామని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా ఒక 150 నుంచి 160 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలోకి నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 250 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలోకి నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సురాయ్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ పనిచేయడానికి ఒక హౌస్ బాయ్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 150 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఒక గెస్ట్ హౌస్ దగ్గర పనిచేయడానికి ఒక హారీస్ కూడా కావాలని చెప్తున్నారు. 130 దినాలు జీతం ఇస్తారంటే అలాగే ఫుడ్ కోసం చెప్పి సపరేట్గా అమౌంట్ కూడా ఇస్తామని చెప్తున్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలోకి నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక మతంలో పనిచేయడానికి ఒక బైక్ డ్రైవర్ అలాగే కిచెన్ హెల్పర్ ఒకరు కావాలని చెప్తున్నారు. బైక్ డ్రైవర్కి ఏదైనా బండి, పెట్రోల్, రూము, ఫుడ్ మొత్తం వాళ్ళు అరేంజ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే కిచెన్ హెల్పర్ కూడా రూము, ఫుడ్ మొత్తం వాళ్ళు అరేంజ్ చేస్తారంట. మంచి జీతాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలోకి నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిటి అతనికి సంబంధించిన స్టిక్కర్ షాప్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అలాగే స్టిక్కర్ షాప్లో కూడా హెల్ప్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఒక రోజుకి 10 దినాలు ఇస్తామని చెప్తున్నారు. రూమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు అంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలోకి నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇవాళ మొహమ్మద్ అయాన్ 8వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.